సాక్షి ఫ్యామిలీ, నేను షాహిదా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక స్ట్రాంగెస్ట్ అడ్వకేట్ దగ్గర ఉన్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి చూడండి. తను ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ అడ్వకేట్ అనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, మామూలుగా కాదు. 35 ఇయర్స్ అగోనే ఇండియా విడిచి వెళ్లారు. ఇంటర్నేషనల్ లెవెల్‌లో అడ్వకేట్‌గా అండ్ తన సేవలు అందిస్తున్నారు. మీరు చూసుకుంటే ఇప్పుడు నా చేతిలో హ్యుమానిటేరియన్ ఇంపాక్ట్ అవార్డ్ గ్లోబల్ అడ్వకేసీ అనే అవార్డు ఉంది. ఇది సాధారణమైనది కాదు. చాలా గొప్ప అవార్డు ఇది. ఇది రావడం అంటే మన దేశానికే గర్వకారణం. సో, అలాంటి వ్యక్తి మరెవరో కాదు, కావేటి శ్రీనివాసరావు గారు. సో, ఆయనతో మాట్లాడదాము. మన దేశ న్యాయ వ్యవస్థ గురించి, మన దేశ విద్యా వ్యవస్థ గురించి, అసలు యూకే లాస్ ఏంటి, ఇక్కడ లాస్ ఏంటి, సో ఆ వ్యత్యాసం ఏంటి అనే విషయాలన్నీ మనం ఈరోజు ఆయనతో మాట్లాడదాం. పదండి. సో, విదేశాల్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్ వస్తే ముందుగా తను ఉండి అసలు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేనున్నాను అని వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడే మన కావేటి శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాము. సో సార్, చెప్పండి, మీరు ఇండియాకి వచ్చారు. మీరేమో చాలా విదేశాల్లో ఎన్నో కంట్రీస్ తిరిగారు. ఎన్నో సర్టిఫికేట్స్ వచ్చాయి. మీరు ఎంత చదువుకున్నారంటే చెప్పడానికి మాకు చాలా టైం పడుతుంది. అసలు మీరు ఎన్ని విదేశాలు తిరిగారు సార్? అంటే క్లోజ్ టు ఒక 40 to 50 కంట్రీస్ తిరిగాను. ఒక 4 కంట్రీస్లో చదువుకున్నాను. ఫస్ట్ లా డిగ్రీ ఇండియాలో, సెకండ్ వచ్చేసి ఆస్ట్రేలియా, థర్డ్ వచ్చి ఇంగ్లాండ్, ఫోర్త్ వచ్చి అమెరికా. సో అంటే బికాస్ నేను ఒక స్టూడెంట్ లాగా బయటికి వెళ్ళాను కనుక స్టూడెంట్స్కి ఉన్న ఇబ్బందులు ఏమిటి అంటే, నార్మల్గా మనము బయట దేశాలలో విదేశాల్లో చదువుకున్న తర్వాత అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, నాకు ఇక్కడ వర్క్ పర్మిట్ ఎలా వస్తుంది, రైట్. వర్క్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఉండటానికి అంటే పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ అని పర్మనెంట్ రెసిడెన్సీ ఎలా వస్తుంది, దాని తర్వాత ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నా భార్యను ఎలా తెచ్చుకోవాలి, లేదా నా భర్తను ఎలా తెచ్చుకోవాలి, చేసుకున్న తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత నేను ఇల్లు ఎలా కొనుక్కోవాలి, వ్యాపారం ఎలా పెట్టుకోవాలి, దాని తర్వాత మళ్ళీ నా తల్లిదండ్రులను ఎలా తెచ్చుకోవాలి. ఇది ఒక పెద్ద సైకిల్ అండి. ఈ సైకిల్ అన్ని అర్థం చేసుకోవడానికి ఇమిగ్రేషన్ లా తెలిసి ఉండాలి. ఇమిగ్రేషన్ లా అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో బర్డ్స్ కూడా మైగ్రేషన్ అవుతాయి. ఎండాకాలంలో ఒక దగ్గర రావటం అలాంటి మన బర్డ్సే కానీ మనుషులే కానీ మైగ్రేట్ అవుతూ ఉంటాం. మనుషులు కూడా ప్రపంచంలో మనం నాగరికత కంటే ముందు కూడా మనిషి నొమాడ్, అన్నీ నడుచుకుంటూ తిరిగేవాడు. అనేది అడవులలో హంటింగ్ చేసుకుంటూ. మనం కూడా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫుడ్ కోసం వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనకు దేశ విదేశాలు అయిన తర్వాత కూడా మనం బ్రతకటానికి వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం. మరి వెళ్ళటానికి ఇప్పుడు మరి వీసా ఎలా తీసుకోవాలి, అక్కడికి పోయిన తర్వాత మనకున్న అర్హతలు ఏంటి అంటే, వీసా తీసుకోముందు మనం ఎలా చెప్పాలి కౌన్సిలేట్ వాళ్ళకు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ విజిట్లో వెళ్తామా, చదువుకోవడానికి వెళ్తామా, ఉద్యోగరీత్యా వెళ్తామా, పెళ్లి చేసుకొని వెళ్తామా, వ్యాపారానికి వెళ్తామా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఇమిగ్రేషన్ లా చదువుకోవాలి. అంటే నేను ఒక స్టూడెంట్గా వెళ్ళాను కనుక నాకు ఇవన్నీ బాధలు తెలుసు కనుక నేను అందులో ప్రావీణ్యత సంపాదించుకున్నాను. రైట్ సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్లీ ఒక లాయర్గా, మీరు సక్సెస్ఫుల్ లాయర్ కదా, సో అలాగా చెప్పండి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ జాబ్ చేయాలి అనే కళ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. సో అలా వెళ్ళాలంటే వీసా తీసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మరి లా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం వీసా తీసుకునే ముందు ఏం చేయాలి? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే అండి, మన దగ్గర చాలామంది ఇక్కడ లాయర్స్ ఎవరు కూడా ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేయట్లేదు. ఎందుకు? రెగ్యులేటెడ్ ప్రొఫెషన్ కాదు. చాలామంది ట్రావెల్ ఏజెంట్సు, ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తే బోల్డని మీరు కూడా స్కాములు చూశారు. ఎందుకు అవుతున్నాయంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, వీసాకు వెళ్ళకముందే చాలామంది ఏం చెప్తారు, మేము మీకు వీసా పేపర్లు తయారు చేస్తాము, మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తాము, మేము వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ చేస్తాము అని అన్ని దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా మనము బ్యాంక్ స్టేట్మెంట్లే కానీ, దొంగ సర్టిఫికెట్లే కానీ, మనకు రెజ్యూమేలు లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్లు దొంగ సర్టిఫికెట్లు చేయకూడదండి. ఎందుకు? ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికా వాళ్ళు, దేశ విదేశస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వీసా వెట్టింగ్ ప్రాసెస్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నారు. అంటే ఏమిటి?
అంటే మీ సర్టిఫికెట్లే కానీ, మీ బ్యాంక్ స్టేట్మెంట్లే కానీ, మీ వర్క్ ఎక్స్పీరియన్స్లే కానీ అవి జెన్యూనా, బోనఫైడా కాదని వాళ్ళు వెట్టింగ్ చేస్తున్నారు. వెట్టింగ్ అంటే ఏంటి? వెరిఫికేషన్. అంటే మీరు అందులో వాళ్ళు ఒకవేళ మీరు యుఎస్ ఎంబసీ వెళ్ళినా, ఇంగ్లాండ్ ఎంబసీకి వెళ్ళినా, కెనడా వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా మీ సర్టిఫికెట్లు వాళ్ళు ఫీడ్ చేసి బోర్డ్ అని ఏఐ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ టూల్స్లలో పెట్టి మాకు వెరిఫికేషన్ చేయండి, వీళ్ళ సోషల్ మీడియా ప్రకారం వెరిఫికేషన్ చేయండి అంటే రిపోర్ట్తో వచ్చేస్తుంది ఇది జెన్యూన్ సర్టిఫికెటా, ఫేక్ సర్టిఫికెటా అని. మీకు ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఎందుకు ఏఐ వచ్చేసింది ప్రపంచంలో, ఏఐ అన్ని వెరిఫికేషన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో ఊర్లలో కూర్చున్న ఏజెంట్లు, లేకపోతే సిటీలలో కూర్చున్న వీసా ఏజెంట్లు చెప్పిన మాటలు విని మీరు వాళ్ళకు లక్షల డబ్బులు ఇచ్చి మీరు ఒకవేళ మీరు ఎంబసీకి వెళ్తే ఆ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే మీరు పట్టుబడితే అక్కడ ఎంబసీలో మీరు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని. మీకు వీసా రెఫ్యూజ్ అవుతుంది. వీసా రెఫ్యూజ్ కాకపోతే కూడా 10 to 20 సంవత్సరాలు మిమ్మల్ని బ్యాన్ చేస్తారు లైఫ్లో, మీరు వెళ్ళలేరు. అది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం మీ ప్రేక్షకులు. రెండో విషయం ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు భాష రాదు, ఇంగ్లీష్ భాష రాదు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎంబసీలో మీరు అడగొచ్చు వాళ్ళని, ఏమండి మేము తెలుగులో ఇంటర్వ్యూ తీసుకోవచ్చా, హిందీలో తీసుకోవచ్చా, మరాఠీలో తీసుకోవచ్చా, అంటే మీకు ఏ భాష మీద ప్రావీణ్యత ఉంటుందో ఆ భాష మీద మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. దానికి వాళ్ళు ఇంటర్ప్రిటర్ ఇవ్వాలి, మీ మీద డబ్బులు ఛార్జ్ చేయడానికి లేదు. అంటే ఇంటర్ప్రిటింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే మీరు అక్కడ ఎంబసీలో మాట్లాడుతుంటే మీకు ఆ భాష వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి ఆఫీసర్కు చెప్తారు. ఇది మూడో విషయం అండి. నాలుగో విషయం, చాలాసార్లు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏజ్ ఎక్కువ వేయించుకునేసి పాస్పోర్ట్లు చేయించుకుంటారు. ఇది ఒక చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే మీ బర్త్ సర్టిఫికెట్ల మీద మీరు కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, మీ బర్త్ సర్టిఫికెట్లు లేకపోతే మీ స్కూల్ సర్టిఫికెట్ల మీద ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, పాస్పోర్ట్లకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఎందుకు చాలామంది ఏజెంట్లు ఏం చెప్తారంటే మీరు పెద్ద ఏజ్ చూపించుకోండి అప్పుడే మీకు వీసాలు వస్తాయని. ఇప్పుడు మీరు ఎంబసీకి పోయినప్పుడు అందులో కాలేజీలలో, స్కూళ్ళల్లో ఒక సర్టిఫికేట్లో ఒక డేట్ ఉంటుంది, పాస్పోర్ట్లో ఒక డేట్ ఉంటుంది. అంటే ఏమిటి? అంటే మీరు స్కూల్లో చదువుకున్న సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా, మీ పాస్పోర్ట్లో ఉన్నది కరెక్టా? చిన్న తప్పు పెద్ద శిక్ష. అప్పుడు మీకు జీవితంలో కూడా అంటే ఏంటి? మెటీరియల్ మిస్రిప్రజెంటేషన్ చేయకూడదు. ఎవరికి చేస్తున్నారు? గవర్నమెంట్కి చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే ఏంటి? సావరెన్. అంటే ఆ దేశ రాజ్యానికి మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారు కనుక వీసాకు అనర్హులు. అంటే ఏమిటి? 5-20 సంవత్సరాల దాకా మీకు వీసా రాదు. చాలాసార్లు ఈ ఏజెంట్లు ఏం చెప్తారంటే ఏం కాదు, మీకు వీసా రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పాస్పోర్ట్ తీసుకోండి, మళ్ళీ పోండి అని. ఒక్కసారి మీకు సిస్టంలో వచ్చిన తర్వాత అది 20 సంవత్సరాల దాకా వీసా వాళ్ళ సిస్టంలో ఉండిపోద్ది. అంటే వాళ్ళు సేవ్ చేస్తారు అది. ఇంకొక విషయం ఏం చెప్తారంటే మన ఏజెంట్లు, సరే మీకు అమెరికా రాలేదు, మీరు లండన్ ట్రై చేసుకోండి, కెనడాకి ట్రై చేసుకోండి, ఆస్ట్రేలియా ట్రై చేసుకోండి, యూరప్ ట్రై చేసుకోండి అంటారు. వీళ్ళకు తెలియని విషయం ఏంటంటే అమెరికా వాళ్ళు 5 దేశాలతోని అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యారు. దాన్ని 5 పార్ట్రైట్ కాంట్రాక్ట్స్ అంటారు. వీళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అంటే మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని పట్టుకుంటారు. అంటే మీకు వేరే దేశస్తులు కూడా వీసాలు ఇవ్వరు. అంటే మిడిల్ ఈస్ట్ పోవచ్చు, మీరు ఏదో చిన్న ఏషియా దేశాలు వెళ్ళొచ్చు, కానీ పెద్ద దేశాలు వెళ్ళటానికి లేదు. ఇంకొకసారి చాలాసార్లు మన వాళ్ళు ఏం చెప్తారంటే మీరు వయస్సు పెద్దగా చూపించుకోండి, రెండోది ఏంటంటే పెళ్ళి కాకుండా పెళ్ళి అయిందని చూపించుకోండి, పిల్లలు ఉన్నారని చూపించుకోండి అని చెప్తా ఉంటారు ఏజెంట్లు. ఇవన్నీ కూడా తప్పులు. అంటే ఏమవుతుంది, రేపు మీరు ఇక్కడ పెళ్ళి అవ్వదు, మీరు పెళ్ళి అయినట్టు చూపించుకుంటారు. ఇప్పుడు ఆడపిల్లలు చాలామంది పెళ్ళి అయినట్టు భర్త పేరు చూపించుకుంటారు. వీసాలకు వెళ్తే మీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారని చెప్తే మీకు వీసాలు ఇస్తా అంటారు అని వాళ్ళు వీసా తీసుకుంటారు. మీరు బయట దేశాలకు వెళ్తారు, నిజంగా మీకు పెళ్ళి జరగలేదు. మరి బయటికి పోయిన తర్వాత నిజంగానే మీరు అక్కడికి వెళ్తారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, మీ అమ్మ నాన్న అంటారు పెళ్లి చేసుకో అమ్మా అంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారని చెప్తారు. మరి మీరు మళ్ళీ వచ్చి ఎట్లా పెళ్లి చేసుకుంటారు? అంటే విడాకులు ఇవ్వాలి. మరి పిల్లల గురించి ఏం చేస్తారు? పిల్లలనైతే విడాకులు ఇవ్వలేరు కదా. ఇవన్నీ కూడా ఇబ్బందులు జరుగుతాయి. అందుకనే ఈ వీసా ఏజెంట్లు చెప్పినవి, మన ఫ్రెండ్స్ చెప్పినవి అవన్నీ విని మీరు చేయబాకండి. అంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అంటే ఎంప్లాయ్మెంట్ అబద్ధం చెప్పటం, అంటే నేను ఏదో ఎక్సెంచర్లో పనిచేస్తున్నాను అని
ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం, బ్యాంకులలో డబ్బులు ఉండకపోతే చాలామంది ఏజెంట్లు ఈ మధ్యకాలంలో బ్యాంకు స్టేట్మెంట్లు దొంగ స్టేట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు కౌన్సిలేట్ వాళ్ళు ఈ మధ్యకాలంలో కౌన్సిలేట్ వాళ్ళు బ్యాంకులకు ఫోన్ చేసి వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు. ఆ వెరిఫికేషన్ చేయించుకున్నప్పుడు మీ దగ్గర అకౌంటే ఉండదు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి చాలా చాలా విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి తీసుకుంటేనే మీరు సరిగ్గా వీసా తీసుకొని వెళ్ళగలుగుతారు. అంటే ఇది మీరు బయటికి వెళ్ళకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. రైట్ సార్, మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సక్సెస్ఫుల్ జడ్జిగా ఉన్నారు. మీరు ఇండియా వదిలి 35 ఏళ్ల క్రితమే వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎందుకు సార్ వందల వేల కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి? మనం చూసుకుంటే ఇండియాలో 36% ఇంకా జడ్జెస్ అపాయింటెడే కాలేదు, అంటే వాళ్ళ నియామకమే కాలేదు. మళ్ళీ చూసుకుంటే జడ్జెస్కి లీవ్స్, సమ్మర్ లీవ్స్, వింటర్ లీవ్స్, అసలు ఇన్ని లీవ్స్ ఎందుకు జడ్జెస్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమ్మా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది డెమోక్రటిక్ సెటప్. అంటే ప్రపంచంలో మనది ఇప్పుడు ప్రియాంబుల్ చూసుకుంటే సెక్యులరు క్యాపిటలిస్టిక్ కాకుండా మన అన్ని సెక్యులర్ కంట్రీ. ఈ మన సెక్యులర్ దేశంలో ప్రియాంబుల్ ఏముంటుందంటే మనకు అంటే పార్లమెంటేరియన్ టైప్ ఆఫ్ డెమోక్రసీ మనం అడాప్ట్ చేసుకున్నాం. అంటే కొంత వ్యవస్థ అమెరికా నుంచి, కొంత వ్యవస్థ బ్రిటిష్ నుంచి, కొంత వ్యవస్థ స్కాట్లాండ్ నుంచి, కొంత వ్యవస్థ ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాం. అవన్నీ మన అంబేద్కర్ గారు అప్పుడు అన్నీ తీసుకొని మన రాజ్యాంగం తయారు చేశారు. అందులో 3 బ్రాంచెస్ ఉంటాయి మన దగ్గర. ఒకటి ఏంటి లెజిస్లేచర్, అంటే పార్లమెంటు అసెంబ్లీలు, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అండ్ మినిస్టర్లు, సీఎంలు, ప్రైమ్ మినిస్టర్, అది దాన్ని లెజిస్లేచర్ అంటారు. రెండో వ్యవస్థ ఏంటి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, అంటే ఏంటి బ్యూరోక్రసీ, అంటే ఏంటి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఈవెన్ సర్పంచ్ కూడా ఆ వ్యవస్థను బ్యూరోక్రసీ అంటారమ్మా. మూడో వ్యవస్థ ఏంటంటే జ్యుడిషియరీ. ఆ జ్యుడిషియరీలో ఏముంది? లాయర్లు, కోర్టు వ్యవస్థ, రిజిస్ట్రీ వాళ్ళు, అడ్వకేట్లు, ఇది జ్యుడిషియరీ. 3 విభాగాలు. ఇందులో ఈ డెమోక్రసీలో మీ ప్రెస్ వాళ్ళు 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే ఈ 3 బ్రాంచెస్ను వాచ్ లాగా వీళ్ళు చేసిన తప్పులను చూపించడానికి మీ ప్రెస్ వాళ్ళు, అంటే మీరు కూడా ఇంపార్టెంట్. మీడియా కూడా ప్రెస్ ఇస్ ద 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. ఈ డెమోక్రసీ సిస్టమ్ ఇప్పుడు చూడండి, మీరు అడుగుతున్నారు ఎందుకు ఈ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది, మన దగ్గర ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మన వ్యవస్థలో మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఈస్ గివెన్ టు ది డిఫెన్స్ సర్వీసెస్కు వ్యవస్థ. మరి డిఫెన్స్లో డబ్బులు ఇస్తారు మన వ్యవస్థలో బడ్జెటింగ్లో. సెకండ్ చూసుకుంటే హెల్త్కు పెడతారు, సెక్యూరిటీకి పెడతారు. మరి జ్యుడిషియరీకి ఎందుకు పెట్టట్లేదు? డిఫెన్స్కు పెట్టినట్టు మరి జ్యుడిషియరీకి ఒకవేళ బడ్జెట్ కేటాయించితే మన స్టేట్లో కానీ సెంట్రల్లో మన కోర్టు వ్యవస్థ కాస్త బాగుపడుద్ది. ఎందుకు? ఇప్పుడు చూసుకుంటే అన్నీ కంప్యూటరైజ్డ్ అవుతున్నాయి. మరి కోర్టు వ్యవస్థ ఎందుకు కంప్యూటరైజ్డ్ అవ్వట్లేదు? చాలాసార్లు మీరు కోర్టుకు వెళ్తే అక్కడ మాకు జనరేటర్స్ ఉండవు, లైట్స్ పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు, ఎయిర్ కండిషన్లు పనిచేయవు, కంప్యూటర్లు పనిచేయవు. ఎందుకు? పాతబడిన భవనాల. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా జ్యుడిషియరీకి ప్రొవైడ్ చేయట్లేదు, కోర్టు వ్యవస్థకు. ఎందుకు? ఎవరు ప్రొవైడ్ చేయాలమ్మా? లెజిస్లేచర్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఆ లెజిస్లేటర్ వాళ్ళు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలో బడ్జెట్ చేయగలిగి బ్యూరోక్రసీకి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి ఇస్తే ఆ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వాళ్ళు బిల్డింగ్లు కట్టాలి. ఎవరు కడతారు? R&B వాళ్ళు కడతారు బిల్డింగ్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కడతారు. ఎవరు వాళ్ళు? బ్యూరోక్రసీ, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కట్టిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. రెండో విషయం. మూడో విషయము ఇప్పుడు నియామక వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిలకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అంటే మళ్ళీ మీకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, అంటే చీఫ్ సెక్రటరీలు, లా సెక్రటరీలు వీళ్ళే. మరి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, అపాయింట్మెంట్స్ వీళ్ళే చెయ్యాలి. మరి ఎందుకు చేయట్లేదు? లా సెక్రటరీ వాళ్ళు, లా మినిస్ట్రీ వాళ్ళు అపాయింట్మెంట్ చేయాలి. మరి లా మినిస్టర్ అంటే ఎవరు? లెజిస్లేచరు. లా సెక్రటరీ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. మరి వీళ్ళు అపాయింట్ చేస్తేనే కదా జడ్జెస్ అపాయింట్ అయ్యేది. అంటే జడ్జులు వాళ్ళు అపాయింట్ చేయరు కదా, వాళ్ళు అపాయింట్ చేసుకోరు. ఇప్పుడు మీరు హైకోర్టులో చూసినా, జిల్లా కోర్టులో చూసినా మీకు బడ్జెట్ ఇచ్చి అపాయింట్మెంట్ చేసేది బ్యూరోక్రసీ ఉన్న లెజిస్లేచర్. నేను అనుకునేది ఏంటంటే అంటే ఇది ఒక విశ్లేషణ, ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ కాదు. ఇప్పుడు ఇక్కడ ఫెయిలియర్ ఏమవుతుందంటే బ్యూరోక్రసీ ఉన్న లెజిస్లేచర్ ఫెయిలియర్ అవుతుంది.
అందుకనే దేశంలో జడ్జెస్ అపాయింట్మెంట్ లేకుండా 30 to 35% జిల్లా కోర్టులలో, మ్యాజిస్ట్రేట్ కోర్టులలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో అపాయింట్మెంట్స్ జరగట్లేదు. నంబర్ 1, అపాయింట్మెంట్ జరగట్లేదు కనుక ఉన్న జడ్జెస్ మీద చాలా బర్డెన్ అవుతుంది. మళ్ళీ ఉన్న కోర్టు రిజిస్ట్రీల మీద, అంటే కోర్టులో పనిచేసే వాళ్ళ మీద కూడా బర్డెన్ అవుతుంది. మరి ఎక్స్ట్రా అపాయింట్ చేయాలి కదండి. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తే మీరు అన్నట్టుగా పాత భవనాలు, ఆడవాళ్ళకు పాపం బాత్రూమ్స్ కూడా లేవు. విక్టిమ్స్ ఎవరన్నా లిటిగెంట్స్ వస్తే వాళ్ళకు బాత్రూమ్స్ కూడా లేవు. అంటే దుస్థితి పరిస్థితి. ఎందుకు అని నన్ను అడగండి. మీరు అమెరికాలో ఉన్న వాళ్ళు మీకెక్కడ ఎలా తెలుస్తుందంటే, పోయినసారి డిసెంబర్లో వచ్చినప్పుడు నేను ఆంధ్రాలో, తెలంగాణలో దగ్గర ఒక 50 కోర్ట్స్ తిరిగానండి. అంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లు తిరిగాను. చాలా కోర్ట్స్లలో కనీసం బేసిక్ అమ్యూనిటీస్ లేవు. చాలా బాధేసింది నాకు. అంటే మరి జడ్జెస్, కోర్టు వాళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తారు? అందుకే పెండింగ్ కేసెస్ అదొకటి. రెండోది ఏంటంటే ఉన్న జడ్జెస్ మీద చాలా బర్డెన్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే మనది పూర్వము కలోనియల్ సిస్టమ్ అండి. జడ్జెస్కి, కోర్టు వ్యవస్థకు సమ్మర్ వెకేషన్స్, వింటర్ వెకేషన్స్ అని. ఇంగ్లీష్ వాళ్ళు సమ్మర్లో వేడి ఉంటుంది కనుక వాళ్ళు హిల్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. వింటర్కు వాళ్ళు లండన్కి వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీని చూడటానికి. వింటర్ వెకేషన్స్ ఇచ్చుకున్నారు కోర్టు వ్యవస్థకు. మరి ఎక్కడన్నా పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కు వింటర్ వెకేషన్స్, సమ్మర్ వెకేషన్స్ ఉంటాయండి? ఉండవు. ఆ వ్యవస్థను మార్చాలి. అది పోయిన చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్పారు. ఏది చంద్రచూడ్ గారు, జస్టిస్ చంద్రచూడ్ గారు. కానీ మార్పులు చేర్పులు తేవట్లేదు. ఇవి తేగలిగితే మన వ్యవస్థలో చాలా మార్పులు జరుగుతాయి. సార్, మరి జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, మరి జస్టిస్ ఎందుకు డిలే అవుతుంది? ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డన్ ఆన్ ద జడ్జెస్. ఇప్పుడు మీరు అడిగారు 36 to 38% జడ్జెస్ లేరు అంటే వెస్టర్న్ కంట్రీస్లలో ఎలా చూస్తారంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న మనకు ఒక గ్రామం ఉందనుకోండి. అక్కడ 4,000 కుటుంబాలు, 5,000 కుటుంబాలకు ఒక కోర్టు, జడ్జు, ప్రాసిక్యూటరు, పోలీస్ స్టేషను, హాస్పిటల్ ఇలా వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నెన్స్లో. మరి మన దేశంలో మనకు బిలియన్స్ ఆఫ్ మనుషులు ఉన్నారు కదా. మనకు హాస్పిటల్స్ ఉన్న, పోలీస్ స్టేషన్లు, కోర్ట్స్ ఎక్కడున్నాయని లేవు కదా. అంటే అలొకేషన్ లేదు అలాగా. ఒకవేళ అది చేయగలిగినప్పుడు జస్టిస్ డిలే అవ్వదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2 కూడా ఏంటంటే, ఇప్పుడు ఉన్న జడ్జెస్కు బోల్డంత వర్క్ ఉంది వాళ్ళకి. ఆ వర్క్ ఉంది కనుక వాళ్ళు న్యాయం చేకూర్చలేకపోతున్నారు. అంటే నేను ఒక జడ్జెస్ జ్యుడిషియల్ సిస్టమ్నే కాదు, ఇక్కడ లాయర్స్ కూడా ఏంటంటే అన్ని విధాలుగా కేసులు తీసుకొని, ఒక్క లాయరు 10 కోర్ట్స్లలో కేసులు తీసుకొని ఆయన 10 కోర్ట్స్ తిరుగుతూ ఉంటాడు. అంటే నేను కూడా ఇక్కడ న్యాయవాదిని కనుక చెప్తున్నాను. అన్ని కోర్ట్స్లలో తీసుకుంటాం కనుక ఒకటే రోజు 10 కోర్ట్స్లలో కేసులు ఉంటే 10 కోర్ట్స్ తిరగాలి. మరి తిరిగినప్పుడు ఆబ్వియస్గా మేము టైములు తీసుకుంటాం కదా, డేట్లు తీసుకుంటాం. ఆ డేట్లు తీసుకోవడంలో కూడా డిలే అవుతుంది. సార్, ఒక కామన్ పర్సన్కి కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే కోర్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, లాయర్ ఫీజు కానీ, ఇవన్నీ చాలా బర్డెన్ అవుతుంది. మరి యూకేలో ఇలాంటి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇండియాలో కూడా ఆ వ్యవస్థ ఉందండి. యూకేలో ఉంది, అమెరికాలో ఉంది, అన్ని దేశాలలో ఉంది. ఇన్సాల్వెంట్ అంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు కోర్టుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఏమని, నా దగ్గర డబ్బులు లేవు, మీరు కోర్టు ఫీజు మాఫీ చేయండి అని. ఇండియన్ వ్యవస్థలో కూడా ఉంది. అంతమందికి తెలుసండి ఇది? తెలియదు. నంబర్ 1. నంబర్ 2, మీరు చాలామంది ఆడవాళ్ళు బాధితులు కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు ఇక్కడ మన దగ్గర లీగల్ ఎయిడ్ అనేది ఉంటుంది. ఆ లీగల్ ఎయిడ్ కూడా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ కూడా మీకు కోర్టు వ్యవస్థలో జడ్జెస్ కూడా అపాయింట్ చేస్తారు. అంటే మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. అంటే దానికి మీకు కోర్టు వాళ్ళు లాయర్లు ఇవ్వాలంటే మీన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు బేసిక్ ఇన్కమ్ ఇంత తక్కువ ఉంటే ఇస్తారు. ఇక్కడ కూడా వ్యవస్థ ఉందండి. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, మీరు అలాంటి కోర్టుకు మామూలుగా దరఖాస్తు పెట్టుకుంటేనే సంవత్సరాల దాకా సెటిల్మెంట్ అయ్యి సంవత్సరాల వరకు డిస్పోజిషన్ అవ్వదు. మరి ఈ దరఖాస్తులు పెట్టుకుంటే ఇంకా టైం పట్టుద్ది. రెండోది, ఆ లాయర్లను అపాయింట్ చేయాలంటే కూడా కష్టం. అంటే టైం పట్టుద్ది మీకు చాలా, మామూలుగా కూడా డిలే అవుతుంది. సో ఇక్కడ కూడా యూకేలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అన్ని దేశాలలో ఈ వ్యవస్థ ఉంది, చేసుకోవచ్చు మీరు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇక్కడ వెల్ఫేర్ అంటే కొంతమంది లాయర్లు ప్రోబోనో వర్క్ అని చేస్తారు. ప్రోబోనో అంటే ఏంటి అంటే పబ్లిక్ గుడ్. ఇది ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్లలో ప్రతి లాయర్లు 5 to 10% మాకు లాయర్ల మీద బాధ్యత, సొసైటీకి ఫ్రీగా పనిచేయాలని. మా ఫర్మ్స్లో కూడా మేము చేస్తామండి ప్రోబోనో వర్క్. గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం.
సార్, ఒక ఇంటర్నేషనల్ లాయర్గా చెప్పండి, విదేశాల్లో మనకి అడ్వకేట్ అంటే ఒక విలువ అండ్ కోట్లలో ఆదాయం ఉంటుంది. కానీ మన ఇండియాలో, నా ఉద్దేశం ప్రకారం మన ఇండియాలో అంత విలువ లేదు అండ్ చెట్టు కింద ప్లీడర్ అనేస్తుంటారు. మరి మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇక్కడ ఏమైందంటమ్మా, అంటే చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఏదైనా చెప్తే మళ్ళీ మా బ్రదర్ అడ్వకేట్స్ ఫీల్ అవుతారు. అంటే ఎందుకంటే అమ్మా ఇక్కడ పరిస్థితి ఏంటంటే నేను చెప్తాను మీకు. అంటే నేను లా కాలేజ్లో చదువుకునేటప్పుడు మా ప్రొఫెసర్ గారు నాకు ఒక ఐరనీ ఆఫ్ లా అని ఒక చిన్న పొడుపు కథ చెప్పారు. అది చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ ఇండియాలో చాలాసార్లు పేరెంట్సే కానీ సొసైటీ వాళ్ళు ఫస్ట్ నువ్వు డాక్టర్ అవ్వాలి అంటారు, రెండోది మీరు ఇంజనీర్ అవ్వాలి అంటారు, మూడోది దాని తర్వాత మీరు డాక్టర్ ఇంజనీర్ కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం తీసుకోండి అంటారు, నాలుగోది బ్యాంకులలో పనిచేయండి అంటారు, ఎంబీఏ చేసి బయట ప్రైవేట్ ఉద్యోగాలు చేయండి, చార్టర్డ్ అకౌంటెంట్ చేయండి అంటారు. ఆ ప్రొఫెషన్లలో మీరు రాకపోతే మీకు బ్యాంకు వాళ్ళు లోన్స్ ఇవ్వరు, పెళ్లి సంబంధాలు దొరకవు, లేకపోతే ఎవరు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ ఉండరు అమ్మాయిలు అబ్బాయిలు, కానీ మీకు ఇంట్లో రెంట్లు కూడా రావమ్మా. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఐరనీ ఆఫ్ లా అంటారు దీన్ని. లాస్ట్ ఏ ప్రొఫెషన్లలో రాకపోతే లా జాయిన్ అయిపోతారు మన దేశంలో. అంటే ఎందుకు అంటే ఇక్కడ లాకు అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఇట్స్ అ మోస్ట్ పవర్ఫుల్ ప్రొఫెషన్. నేను చెప్తాను ఎలాగో. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు లాలో జాయిన్ అవుతారు. ఆ లా కాలేజీలు బోర్డ్ అని ఉండటం వల్ల ఇండియాలో ఆ లా కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటము, లైబ్రరీస్ ఉండకపోవటము, ప్రొఫెసర్లు ఉండకపోవటము, క్లాసులు జరగకపోవటము, వీటన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ రియాలిటీ అండి. నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ ఒక 20-30 యూనివర్సిటీస్కి నేను వెళ్ళి టీచ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా యూనివర్సిటీస్ ఇన్వైట్ చేస్తారు. నేను వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ రూమ్లు వాళ్ళందరూ చూస్తూ ఉన్నాను. చాలా లా కాలేజెస్లో ఇవన్నీ లేవండి అన్ఫార్చునేట్గా. అందుకని వీళ్ళకు స్టూడెంట్స్కి క్లాసులు అవ్వవు, వాళ్ళకు మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ అవ్వవు, అసైన్మెంట్స్ అవ్వవు, సరియైన పుస్తకాలు ఉండవు, సరియైన కంప్యూటర్స్ ఉండవు, కనుక క్లాసులు అవ్వకుండా వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ ఏదో పార్ట్ టైంలా చదువుకుంటూ ఎప్పుడో పరీక్షల కోసం రాస్తారు. వీళ్ళందరూ పాపం అడ్వకేట్లు అవుతారు. ఈ అడ్వకేట్స్లలో 3 రకాలండి. ఒకరేంటి, నిజంగా క్లాసులు వెళ్ళి చదువుకొని లాయర్లైన వాళ్ళు, నిజంగా లాయర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక కోవా. రెండోది ఏంటి, చదువుకొని వచ్చి రాజకీయాల్లో వెళ్దామన్న వాళ్ళు ఇంకొక కోవా. మూడోది ఏంటి, కొంత ఇంటెలిజెంట్ ఉండి చదువుకొని మేము జడ్జిలు అవుదామన్న వాళ్ళు మూడో కోవా. కానీ ఇప్పుడు చూడండి, ఇందులో కొంత చదువుకొని జడ్జిలైన వాళ్ళు జ్యుడిషియరీలోకి వెళ్తారు, రెండో వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు, మూడో కోవా లాయర్గా మిగిలిపోతారు. ఈ 3 ప్రొఫెషన్సే పవర్ఫుల్ ప్రొఫెషన్స్ ఇండియాలో. జడ్జెస్ ముందు మనం అందరూ మిలాడ్ అనాల్సిందే, మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎమ్మెల్యేల ముందు వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ లాయర్లు, మళ్ళా ఎమ్మెల్యేలు లాయర్లే, జడ్జిలు లాయర్లే, ముగ్గురు మంది ప్రొఫెషనల్గా చాలా పవర్ఫుల్ లాయర్లు. అంటే దిస్ ఈజ్ అన్ ఐరనీ ఆఫ్ లా. కానీ మనం సొసైటీలో చూసుకుంటే ఇప్పుడు మీరు పోలీస్ వాళ్ళే కానీ, రెవెన్యూ కానీ, ఎవరైనా కూడా లాయర్లకే విలువ ఇస్తారు. కానీ ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే రెవెన్యూ అంటే వాళ్ళకు ఇన్కమ్ సరిగ్గా లేక, అందుకే ఆ తెలుగు సినిమాలు కొన్ని జోకులు వేసేసి చెట్టు కింద ప్లీడర్ అని చెప్పి కాస్త డెరోగేటరీగా తీస్తున్నారు. ఇప్పుడు కొన్ని లా స్కూల్స్ వచ్చి దాన్ని చేంజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు లా స్కూల్స్ చదువుకున్న, మంచి లా స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటే ఇప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీస్లలో లక్షలలో జీతాలు వస్తున్నాయి. చాలా టాప్ లాయర్స్ కోట్లలో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ఇక్కడ చదువుకున్న వాడిని, ఇప్పుడు ఎన్నో విదేశాలలో నేను లా చదువుకున్నాను, ఆఫీసులు పెట్టాను, చాలామందికి ఉపాధి కలిగిస్తున్నాము, చాలా కంట్రీస్లలో ప్రాక్టీస్ చేస్తున్నాము. మేమైతే చెట్టు కింద లాయర్ లెక్కైతే లేము. అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇండియాలో కూడా గౌరవం ఉంది, కాకపోతే కాస్త సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. బయట దేశాల్లో ఎందుకు సీరియస్గా తీసుకుంటారంటండి, డాక్టర్ అవ్వాలన్నా, లా చేయాలనుకున్నా అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో దానికి ఎంట్రన్స్ పరీక్షలు ఐఐటి ఐఏఎం లాగా రాసి ఆ లా కాలేజు, లా స్కూల్స్లలో అడ్మిషన్ తీసుకుంటారు. చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కసారి సొలిసిటర్, బ్యారిస్టర్, అటర్నీ అయిన తర్వాత ఆ రెవెన్యూస్ ఇన్కమ్స్ కూడా చాలా హైగా ఉంటుంది, వాళ్ళకు విలువ కూడా చాలా ఉంది. అందుకని కంపారిజన్లో మన దేశంలో చెట్టు కింద ప్లీడర్ అంటారు, కానీ చెట్టు కింద ప్లీడర్ అంటూ ఏం లేదండి, మన మీద ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇమేజ్ చేంజ్ అవుతుంది. సార్, ఇప్పుడు చూసుకుంటే మీరు ద గ్రేట్ కావేటి శ్రీనివాసరావు గారు
అంటే అసలు అడ్వకేట్స్ అందరూ మిమ్మల్ని నిజంగా ఒక గురువులాగా పూజిస్తారు. మీరు 35 ఏళ్ల క్రితమే ఇండియాని వదిలి వెళ్లారు. యూకేలో ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు మీరు మళ్ళీ ఇండియాకి ఎందుకొస్తున్నారు? అసలు ఇక్కడ చాలా మందికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు న్యాయం చేస్తున్నారు? అంటే అమ్మా ఇప్పుడు అంటే యూకేలో కూడా లా ప్రాక్టీస్ ఉంది మనకు, అమెరికాలో లా ప్రాక్టీస్ చేస్తున్నాము, కెనడాలో ఉంది, ఇండియాలో ఉంది. ఇప్పుడు ఇంకా వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నాము, ఆఫీసులు కూడా పెడుతున్నాము, వేరే లాయర్స్తో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే అమ్మా ఇప్పుడు నేను ఇండియాకి ఎందుకు వస్తాను అంటే, ఒకటి ఏంటంటే ఇండియా నా మాతృదేశం, రెండోది ఏంటంటే నేను మా మదర్కి ఫాదర్కి మాట ఇచ్చాను నా దేశానికి ఏదైనా చేస్తానని. ఎందుకంటే మా అమ్మగారు అడిగారు. మై మదర్ వాజ్ రోల్ మోడల్ అండ్ మై ఫాదర్ వాజ్ అ రోల్ మోడల్. అంటే ఇండియాకి ఎందుకు వచ్చి నేను యూనివర్సిటీస్లలో చాలా లా స్కూల్స్లలో వెళ్ళి చదువు కూడా చెప్తా ఉంటాను ఫ్రీగా. చాలా బార్ అసోసియేషన్స్ కూడా వెళ్ళి నా నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఇంటర్నేషనల్ లా మీద వాళ్ళు కూడా బెటర్ లాయర్స్గా ఎలా అవ్వచ్చు, లా స్టూడెంట్స్ ఎలా బెటర్ లాయర్స్గా అవ్వచ్చు, లాయర్గా నేను సంపాదిస్తున్నాను, దేశ విదేశాలు తిరుగుతున్నాను, నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలుగుతారు శ్రద్ధ పెట్టి చేస్తే అని ఒక ఉద్దేశం అమ్మ. రెండో విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న న్యాయశాస్త్రాలన్నీ కూడా ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు 1870sలలో ఇంగ్లీష్ వాళ్ళు వదిలిపోయిన లాస్ అండి ఇవన్నీ. ఆ న్యాయశాస్త్రాలు మనం కూడా కంపారిటివ్ లా చేసి మనం కూడా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాస్ లాగా మార్చుకోవాలి. మనం కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అవ్వాలి, లీగల్ రిఫార్మ్స్ అవ్వాలి. మన వ్యవస్థలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. మనకు కూడా బెటర్ వ్యవస్థ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మన టెలిఫోన్స్ చూసుకున్నా, మన అన్ని డాక్టర్స్ చూసుకున్నా, చాలా వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నా, అన్ని వ్యవస్థలలో మనం టెక్నాలజీ తెచ్చుకుంటున్నాము అమెరికా నుంచి. మరి లాలో ఎందుకు తెచ్చుకోకూడదు? అలాంటిది షేర్ చేసుకోవాలని చెప్పి నేను తరచుగా వస్తుంటాను. మీలాంటి మీడియా వాళ్ళు పిలుస్తుంటే నేను తరచుగా వచ్చి మాడుతుంటాను. చాలాసార్లు ఆర్టికల్స్ కూడా రాస్తున్నాము, చాలా లా కాలేజీకి వెళ్తున్నాము, బార్ అసోసియేషన్స్ వెళ్తున్నాము. ఏ సంఘం వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళి నా నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంత మార్పు తేగలుగుతాం మనం అని తేవటానికి వస్తున్నాము, చేస్తున్నాం. ఇందులో ఏ సెల్ఫ్ ఇది లేదండి. అంటే ఒకవేళ మీ ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ చూసి కొంత మార్పు చేయగలిగితే, నాకు చాలా 5-6 సంవత్సరాల నుంచి చాలామంది లాయర్సు, లా స్టూడెంట్స్ కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ ఆఫీస్లో కూడా అన్ని ఆఫీసులలో ఎవరైతే జూనియర్ అడ్వకేట్స్, లా స్టూడెంట్స్ వచ్చారో వీళ్ళందరూ కూడా నా మీడియాలలో చూసి నన్ను కాంటాక్ట్ చేస్తే, అమెరికాలో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాను, అడ్వకేట్స్కి కూడా ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఆఫీస్లో కూడా ఉన్నారు వాళ్ళు ఆ అడ్వకేట్స్. రైట్ సార్. ఇప్పుడు మీరు కొత్తగా ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నారంటున్నారు. మరి దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు మిమ్మల్ని కలవాలంటే మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు? ఇప్పుడు ఇంకొక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం బంజారా హిల్స్లో. అందులో ఏంటంటే ఏఐ విత్ లా. అంటే ఏఐ విత్ లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ లా. ఇప్పుడు చాలాసార్లు మన వాళ్ళు మాకు లా తెలీదు, నాకు భాష అర్థం కాదు అంటారు. ఇప్పుడు మనకు ChatGPT లాంటివి వచ్చాయి, ఏఐ టూల్స్, అలాంటి చాలా టూల్స్ వచ్చాయి. ఇప్పుడు మన భాషలో, మన తెలుగు భాషలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకొని వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. మనం ఒకవేళ తెలుగులో కానీ హిందీలో కానీ ఆ ChatGPTని మీరు అడిగారనుకోండి ప్రశ్న తెలుగులో, మీకు తెలుగులో మీకు న్యాయం సంబంధించిన న్యాయ సలహాలు, సూచనలు, లేకపోతే ఏదైనా పెటిషన్ రాయాలన్నా కూడా మీకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వివిధ భాషలలో మీరు చేసుకోవచ్చు మీరు. అంటే పూర్వకాలంలాగా నాకు లా చదువుకోలేదు, నేను చదువుకోలేదు అని అలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆడవాళ్ళు, అమ్మాయిలు, చదువుకున్న వాళ్ళు అందరికి కూడా ఎవరికి కూడా న్యాయశాస్త్రాలు తెలియనప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు ఏఐ తెలుసుకోవాలని చెప్పి కావేటి ఏఐ లా సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. అంటే అక్కడికి వచ్చినప్పుడు మేము రోబో లాయర్స్ని పెట్టి ChatGPT లాంటివి ఏఐ టూల్స్ వాడి మేము సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ఏఐకి సంబంధించిన లాయర్లను అక్కడ పెడుతున్నాము. ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ దేశ విదేశాల్లో ఇబ్బందులు జరిగినా, ఇండియాలో ఇబ్బందులు జరిగినా వాళ్ళు అక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. మళ్ళీ ఎవరన్నా ఏఐ నేర్చుకోవాలంటే లాయర్సే కానీ, జడ్జెసే కానీ, ఈవెన్ బ్యూరోక్రసీ, పాలిటీషియన్సే కానీ, ఎవరన్నా బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే సర్పంచులు ఎవరన్నా నేర్చుకోవడానికి ఒక సెంటర్ ఓపెన్ చేస్తున్నాము. అక్కడ వచ్చి నేర్చుకోవచ్చు లా. ఎందుకు చేస్తున్నామంటే మా వంతు మేము కొంత సొసైటీకి సేవ చేయాలి.
ఎంతసేపు అంటే అందరూ లాయర్స్ అంటే ఏమనుకుంటారంటే, అమ్మో ఆయన దగ్గర పోతే డబ్బులు తీసుకుంటాడు, మాకు లాయర్ల దగ్గర పోతే మళ్ళీ ఇరుక్కుపోతాము, లక్షలలో తీసుకుంటారు, మోసాలు చేస్తారనే ఉద్దేశం చాలా మందిలో ఉంది. ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుతూ ఇప్పుడు అమెరికాలో లీసా అని ఒక రోబో లాయర్ను తయారు చేశారు అమెరికన్స్. మీరు అక్కడ ఆ రోబో లాయర్కు మీరు కాంటాక్ట్ చేసి మీరు చిన్న ఫీజు కడితే మీకు సలహా ఇస్తుంది, మీరు ఎలా పిటిషన్ రాసుకోవాలో కూడా చెప్తుంది, మళ్ళీ మీరు కోర్టులో ఎక్కడైనా స్టక్ అవుతే ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్తుంది. అలాంటి ఇక్కడ కూడా తయారు చేయాలి, అలాంటిది ఇక్కడ అవేర్నెస్ తీసుకురావాలని ఏఐ లా సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. రైట్. రెండోది మేము ఎక్కడ కలవచ్చు అంటే, ఇప్పుడు మీడియాలో ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు, ప్రపంచంలో నేను ఎక్కడున్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. మా ఆఫీసులన్నీ నా గురించి మీరు గూగుల్లో కొట్టినా చాట్‌జీపీటీలో కొట్టినా ఫోన్ నంబర్స్ వస్తాయి, దే కెన్ కాంటాక్ట్ మీ అండి. ఎక్కడి నుంచి అయినా కూడా బేసిక్ ఇనీషియల్ సలహాలు ఇస్తున్నాం. రైట్. చాలా సంతోషకరమైంది సార్. ఎందుకంటే ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఎవరైనా కూడా అంటే మీలాగా ఆలోచించాలి. సో దేశానికి కూడా సేవ చేయాలి. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇండియాకి వచ్చి మీ బాధ్యత అనుకొని చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏఐ మీరు లీసా గురించి మాట్లాడారు కాబట్టి అంటే సినిమాల్లో అంటారు కదా, నా కేసును నేనే వాదిస్తాను అని. నిజంగా యూకేలో కూడా అలాగే జరుగుతుందా? అసలు వాదించొచ్చా? యూకేలో జరుగుతుంది, యూఎస్ఏలో జరుగుతుంది, ఆస్ట్రేలియా, కెనడాలో కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే చాలా టూల్స్ వచ్చేసాయి. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్సే కానీ ఈ జెన్జీలు కూడా అంతా టూల్స్ వాడేసి అవేర్నెస్ పెరిగిందండి. డెఫినెట్గా ఇప్పుడు మనం ముందు ముందు సత్యయుగం రాబోతుంది. సో డెఫినెట్గా జనాలు క్వాలిఫై అవుతున్నారు, నాలెడ్జ్ కూడా వస్తుంది, జెన్జీలు టెక్నాలజీ వాడుతున్నారు, చాట్‌జీపీటీ క్లౌడ్ ఇలాంటివి వస్తున్నాయి, అందుబాటులో వస్తున్నాయి. చాలా మటుకు ఫ్రీగా కూడా టెలిఫోన్లలో మనందరి దగ్గర కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందండి. మునుపటిలాగా నాకు తెలీదు, నేను 100 కిలోమీటర్లు వెళ్ళి లాయర్ను కలవాలా, కలిస్తే వాళ్ళు టైం ఇస్తారా, వాళ్ళు మనకు ఫ్రీగా సలహా ఇస్తారా అన్న విషయం లేదు. అందరూ మన స్మార్ట్ ఫోన్లలో కూర్చొని ఏదో పాటలు వింటారు, కానీ ఇలాంటివి తీసుకొని క్లాసులు తీసుకోవాలి. స్టూడెంట్స్ కూడా, హై స్కూల్ స్టూడెంట్స్ కూడా చూసుకోవాలి, తెలుసుకోవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే డెఫినెట్గా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మునుపటిలాగా బ్లేమ్ చేయడానికి లేదు. అంటే నేను ఏఐలో పిహెచ్డి చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేశాను. చాలామంది నన్ను అడుగుతారు ఇంకా ఎందుకు చదువుతావు అంటే, ఇప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఓన్లీ కొన్ని సంవత్సరాలు అయింది, మరి మేము ఎప్పుడో 1985లో బిఏ చదువుకున్నాం, మరి మాకు టెక్నాలజీ ఎలా తెలుస్తుందండి? చదువుకుంటేనేగా తెలిసింది. మరి ఈరోజు మేము టెక్నాలజీ గురించి మాట్లాడగలుగుతున్నాము, ఏఐ గురించి మాట్లాడగలుగుతున్నాము. ఏఐ వాడి మేము ఏఐ సెంటర్ ఓపెన్ చేసి అమెరికాలో, ఇంగ్లాండ్లో, అన్ని దేశాలలో ఏఐని వాడి మేము మరి పిటిషన్స్ డ్రాఫ్ట్ చేయగలుగుతున్నాము, ఆర్గ్యుమెంట్స్ చేయగలుగుతున్నాము. అంటే కాపీ కొట్టకూడదు, అది ఇచ్చింది తీసుకొని కాపీ కొట్టకూడదు, చదువుకోవాలి. దాన్ని ప్లేజరిజం అంటారు. అంటే అది చెప్పింది విని తెలుసుకొని మన 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 మైండ్ వాడి కొంతమంది లాయర్స్ ఏం చేస్తున్నారంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో ఆ ఏఐ చాట్‌జీపీటీ నుంచి తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తున్నారు జడ్జెస్కు. కొంతమంది లాయర్స్ కూడా సస్పెండ్ చేశారు జడ్జిలు, అంటే మీరు తీసుకొచ్చి కాపీ కొట్టి ఇస్తున్నారు మాకని. సో కొంత మీరు అవేర్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా లాయర్స్ చూస్తున్నా కూడా ఈ వీడియోను, ఈ ఇంటర్వ్యూను స్టూడెంట్సే కానీ వేరెవరు చూస్తున్నా కూడా కంప్లీట్గా రిలే అవ్వకుండా ఏఐ మీద కొంత మీరు దాన్ని యూజ్ చేసి దాని మీద కంటిన్యూస్గా మీరు అంటే మీరు ఇంప్రూవైజ్ చేసుకొని అంటే ఎన్రిచ్ అయ్యి, నాలెడ్జ్ ఎన్రిచ్ అయ్యి మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. అంటే నేను ఏదో ఎవరినో ఇక్కడ మిమ్మల్ని ఏదో పోరాడడానికి నేను చెప్పట్లేదు, బట్ యూ షుడ్ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. రైట్. ఇప్పుడు మేము ఇంటర్వ్యూకి వచ్చే ముందు చూసామన్నమాట, మీ సర్టిఫికెట్స్ కానీ వందల కొద్ది మీకు వచ్చిన అవార్డ్స్ కానీ అవి సామాన్యమైన అవార్డ్స్ కాదు సార్. అయితే ఇంత చదివారు, సరస్వతీదేవి మీ దగ్గరే ఉన్నారు. సో మన విద్యా వ్యవస్థ గురించి, ఇండియన్ విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే యూకేకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు డిగ్రీలు సంపాదిస్తున్నారు, 99% వస్తుంది విద్యార్థులకి, కానీ మనకి జాబ్ రెడీ ఉండట్లేదు. ఎందుకంటారు? అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలమ్మా. నేను ఇండియాలో చదువుకున్నాను ఒక 5 డిగ్రీలు. బయట దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకేం చెప్పారంటే, మన వ్యవస్థ ఏదైతే మెథడాలజీ అంటారు దాన్ని, ఎడ్యుకేషన్ మెథడాలజీ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిన మెథడాలజీ. అంటే ఏమిటి? మనది ఏమంటారంటే మెమరైజేషన్ అంటారు మనది. మెమరైజేషన్ మెథడాలజీ అంటే ఏమిటి అంటే, స్కూల్లో టీచర్ వస్తారు, బ్లాక్ బోర్డ్లో చదువు చెప్తారు, మనం నోట్స్ రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాము, రాసుకొని మళ్ళీ ఎగ్జామ్లో ఆ ప్రశ్న అడిగితే ఎవరైతే మంచిగా మెమరైజ్ చేసుకుంటారో, మంచిగా రాస్తారో వాళ్ళు ఫస్ట్ క్లాస్ వస్తారు.
మోస్ట్లీ మన ఇండియాలో చూస్తే ఆడమ్మాయిలు అందరూ ఫస్ట్ క్లాస్ వస్తారు, అబ్బాయిలు ఫస్ట్ క్లాస్ ఎందుకు రారు? బికాజ్ అబ్బాయిలు సరిగా రాసుకోరు, టీచర్లు చెప్పినప్పుడు మళ్ళీ మెమరైజ్ చేయరు, మెమరైజ్ చేసి పరీక్షలో రాయరు. అంటే ఇండియాలో ఏదైతే వ్యవస్థ ఉందో ఇది ఓల్డ్ వ్యవస్థ. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న మెథడాలజీని ఏమంటారంటే సోక్రటిస్ మెథడాలజీ అంటారు. సోక్రటిస్ మెథడాలజీ అంటే ఏమిటి అంటే ఏంటంటే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఇస్తారు బయట కంట్రీస్లో, మీకు చదువు చెప్పి మీకు ఆ చదువుని ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఇచ్చి మీరు ఇప్పుడు సాల్వ్ చేయమంటారు. మీరు చదువుకున్నారు కదా, ఆ చదువుని మీరు ఈ ప్రాబ్లంకు అప్లికేషన్ పెట్టి మీరు దీనికి సలహా ఇవ్వండి అని మెథడాలజీ, దాన్ని సోక్రటిస్ మెథడాలజీ అంటారండి. బయట దేశాలన్నిట్లలో సోక్రటిస్ మెథడాలజీ మనది ఇంకా ఓల్డ్ సిస్టంలో ఫాలో అవుతున్నారు. ఈ సోక్రటిస్ మెథడాలజీ వచ్చేసి ఐఐటీలు, ఐఐఎంలు, ఈ టాప్ లా స్కూల్స్, ఇప్పుడు టెక్నాలజీ డ్రివెన్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో కూడా. ఇప్పుడు మార్పులు చేర్పులు ఇండియాలో కూడా జరుగుతున్నాయి, అందుకని మన వాళ్ళు బిహైండ్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మన మెథడాలజీ సిస్టమ్ మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీరు ఒకవేళ చదువుకున్న చదువును బయటకు వచ్చిన తర్వాత స్కిల్స్ ఏమన్నా మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు స్కిల్స్ వస్తాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే మన దేశంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావు. ఎందుకంటే మనకు థియరీ చెప్పారు, స్కూల్లో టీచర్ చెప్పారు, నేను చాలాసార్లు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నేను చాలాసార్లు మన స్టూడెంట్స్ను టెక్నాలజీలో కానీ ఎంబీఏ చదివిన వాళ్ళను లాయర్ని అడిగితే సార్ నేను పరీక్ష రాశాను సార్ మర్చిపోయినా సార్ అని మన ఆన్సర్స్ ఇస్తారు. వాళ్ళకి ఏది కూడా స్కిల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ నేను వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, కెనడాలో వాళ్ళు మాకు టీచ్ చేసింది ఏంటంటే సోక్రటిస్ మెథడాలజీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పించారు. కనుక ఒక బెటర్ లాయర్గా, బెటర్ హ్యూమన్ బీయింగ్గా, అంటే పర్సనల్ లైఫ్లో కూడా బెటర్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేసే ఆ స్కిల్స్ వచ్చాయి. కనుక ఆ స్కిల్స్ అవన్నీ మనం ఇక్కడ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేయగలిగితే మనది కూడా బెటర్ దేశము, బెటర్ సిస్టమ్ అవుతుంది. ప్రోటోకాల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి అంతమంది పోలీసు వ్యవస్థ సెక్యూరిటీ అవసరమా? సో ఆ పోలీసులే ఇంకా మనకి రక్షణకి యూజ్ చేస్తే ఇంకా బెటర్ వస్తుంది కదా. సో యూకేతో కంపేర్ చేసుకుంటే ఈ వ్యవస్థ ఎలా ఉందంటారు? యూకేలో ఇప్పుడు ఎక్సెప్ట్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా, అమెరికాలో ప్రెసిడెంట్ వెళ్ళినా, ఓన్లీ నంబర్ 1 పర్సన్ వెళ్ళినప్పుడే ఒక 4-5 కార్లు ఉంటాయమ్మా. వేరే ఎవరు వెళ్ళినా కూడా, జడ్జెస్ వెళ్ళినా కూడా, పాలిటీషియన్స్ ఎవరు వెళ్ళినా కూడా ట్రైన్లో వెళ్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ చూసుకుంటే న్యూయార్క్లో మేయరు ట్రైన్లో వెళ్తాడు, మెట్రో ట్రైన్లో. అంటే ఆయనకి ఏమి ప్రోటోకాల్స్ ఉండవు. ఈ ప్రోటోకాల్ సిస్టమ్ అనేది కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో వదిలేసిన సిస్టమ్. ఎందుకు అంటే వాళ్ళు మనని డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో, ఇప్పుడు ఆఫ్రికాలో పార్టైట్ సిస్టమ్ అనేవాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు సెకండ్రాబాద్లో క్యాంటోన్మెంట్ బ్యూరో అన్నారు, బరో అన్నారు. అంటే ఏమిటి, ఇప్పుడు మీరు అన్ని సిటీస్లలో మిలిటరీ ఏరియాస్ అన్నీ సిటీ అవతల ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు మెడ్రాస్లో చూసినా, బాంబేలో చూసినా, బెంగళూరులో, ఎందుకు అక్కడ అన్నీ ఇంగ్లీష్ వాళ్ళు కట్టించిన భవనాలు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు బయట ఉండేది, మనతో పాటు బ్రౌన్ పీపుల్తో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు మన దానికి మన 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 సివిలైజేషన్ మన దాంట్లోకి వచ్చేటప్పుడు వాళ్ళతో పోలీసులు కార్లు పెట్టుకొని వాళ్ళతో వెనక ముందు పోలీసులు పెట్టుకొని వచ్చేవాళ్ళు. దాని ప్రోటోకాల్. ఎందుకు, బ్రౌన్ పీపుల్ మన ఇండియన్స్ పీపుల్ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళని ఎవరైనా అటాక్ చేస్తారేమో అని ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. జడ్జెస్ కానీ, పోలీసు వాళ్ళే కానీ, వాళ్ళ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ని. ఆ వ్యవస్థను వదిలేసి ఇండియాలో వెళ్ళిపోయారు. ఆ వ్యవస్థను వాళ్ళు మన బరోసు, క్యాంటోన్మెంట్స్ వదిలేసి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్స్ అని మన మిలిటరీ వాళ్ళకి ఇచ్చాం. కానీ ఆ వ్యవస్థను అట్లాగే పెట్టుకున్నాం, ఇంకా బ్రిటిష్ కాలం నాటితే మనం ఫాలో అవుతున్నాం. దీన్ని కలోనియలిజం సిస్టమ్ అంటారు. ఆ సిస్టమ్ అన్ని మార్చాలి, మనం మార్చలేకపోతున్నాం. వీటన్నిటి కూడా ఆ పోలీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ డబ్బులు, మన ప్రజల డబ్బు అంటే పబ్లిక్ సర్వెంట్ డబ్బులు మన స్టేట్ ఎక్స్చెకర్ నుంచి వాళ్లకు సెక్యూరిటీ పెడుతున్నాం. నీ దేశంలో నీకు సెక్యూరిటీ దేనికి? నీ దేశమే కదా, నీ ఊరే కదా, నీ కాన్స్టిట్యూయెన్సే కదా, నీకెందుకు, ఎవరు చంపేస్తారు నిన్ను, మరి సెక్యూరిటీ ఎందుకు నీకు? ఇది ఏ రాజకీయవేత్త ఆలోచించారు? చాలాసార్లు ఇప్పుడు మీరు ఢిల్లీలో చూసుకుంటే కేజ్రీవాల్ గారు తీసేశారు. ఏమని తీసేశారు? ఏ కారుకు రెడ్ బొగ్గు ఉండకూడదు ఢిల్లీలో, ఎవరికి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉండకూడదు అని తీసేశారు. ఇప్పుడు మీరు మెడ్రాస్లో చూస్తే కూడా విజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయింది, వారు కూడా నాకు ప్రోటోకాల్ వద్దని చెప్తున్నారు. 100 మంది పోలీసు వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళ పెట్రోల్ ఖర్చులు ఇవ్వాలి. ఎవరిదమ్మా ఈ డబ్బు? పబ్లిక్ ఎక్స్చెకర్. అంటే ఏంటి? ప్రజల డబ్బు. మనం జిఎస్టీ కట్టిన డబ్బు పబ్లిక్ ఎక్స్చెకర్లోకి వెళ్తే ఆ డబ్బు తీసి వాళ్ళకి జీతాలు ఇస్తారు. ఆ జీతం మన జీతం నుంచే పోతుంది. పబ్లిక్ సర్వెంట్ అన్నారమ్మా.
చీఫ్ మినిస్టర్ని పబ్లిక్ సర్వెంట్ అన్నారు, మనకు సర్పంచ్ని పబ్లిక్ సర్వెంట్ అన్నారు, కార్పొరేటర్ని అన్నారు, ఎస్పీని అన్నారు, కలెక్టర్ని అన్నారు. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి డెఫినేషన్లో? వాళ్ళు దేర్ టు సర్వ్ ద పబ్లిక్. ఇప్పుడు ఎక్కడుందమ్మా డెఫినేషన్ ఈ దేశంలో? ఎక్కడ లేదు సార్. మొత్తం ఈ ప్రోటోకాల్ పాటించడానికి వందల వేల కొద్ది పోలీసులు వీళ్ళకే సరిపోతున్నారు.